హలో పబ్లిక్, ఇదైతే మన 100 స్పెషల్ వ్లాగ్. దీన్ని అయితే నేను వైజాగ్ వెళ్ళి షూట్ చేసిన. దాంతోపాటు ఇందులో కొన్ని క్లిప్స్ కూడా మిస్ అయినాయి. నాకు డిసప్పాయింటింగ్గా ఉంది. దాంతోపాటు చలో నేను ఎంతవరకు క్యాప్చర్ చేయగలను అంతవరకు క్యాప్చర్ చేసిన. ఉన్న వాటిని చూసి సపోర్ట్ చేయండి. ఇవే ఒక 3 వ్లాగ్స్ వస్తాయి బ్యాక్ టు బ్యాక్. ఈ వీక్లోనే క్లోజ్ చేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. మనమైతే ఎప్పుడు టెంపుల్స్కే కాదు, అప్పుడప్పుడు చర్చిస్ కూడా వెళ్ళాలి. ఇది వైజాగ్లో ఫేమస్ కొండ పైన ఉంటుంది మేరీమాత టెంపుల్. ఇది అక్కడికైతే మనం ఇప్పుడు వచ్చేసినాం, చూద్దాం. ఇది వైజాగ్లో ఫేమస్ మేరీమాత టెంపుల్. ఇది దాంతోపాటే మీకు దాని ఆపోజిట్ వ్యూ కూడా చూపిస్తాను, చూడండి. మనకి హార్బర్స్, ఫిషింగ్ పోర్ట్స్ అన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి వైజాగ్లో. ఇది ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది. మనమైతే అనుకోలే ఇక్కడికి, బట్ జస్ట్ ఇక్కడ మా బాబాయ్ ఉంటాడు, మా బాబాయ్కి తెలుసు ఇక్కడ బాగుంటుంది నాన్న వెళ్దామంటే వచ్చేసిన. నేను బ్లాగ్ అయితే తీస్తున్నా, జస్ట్ లోపల చూపించేసి వచ్చేస్తాను. మరీ లెంత్ చేయను. ఇది కొంచెం తొందరగా క్లోజ్ చేద్దాం అనుకుంటా. తొందరగా క్లోజ్ చేసి మనం మళ్ళీ చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్. జస్ట్ చూడండి, దీన్ని కొండగుడి పుణ్యక్షేత్రం అంటారంట. అక్కడ ఉంది టెంపుల్. అయితే మనకి చర్చ్ అయితే అక్కడ ఉంది. ఇంత దూరం ఉన్నాం మనం. లోపల జీసస్కి సంబంధించినవి చాలా ఉన్నాయి ఇక్కడ ఏరియాస్ లోపల. దీన్ని ఒక కంప్లీట్ డిఫరెంట్ డిజైన్లో తయారు చేసారు. దీని అయితే ఎప్పుడైనా ఒకవేళ మీకు ఇది దగ్గర అయితే రావచ్చు. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది, దాన్ని రాసి పెట్టారు ఇక్కడ. చూడండి, చెక్ చేసే దాని చరిత్ర. మీరు కావాలంటే తెలుగు వచ్చి ఉంటే చదువుకోండి, నేనైతే పెడుతున్నా, మీతో మీరు చెక్ చేసుకోండి. జస్ట్ ఇప్పటిదాకా తీసిన దాంట్లో తెలుగులో ఉంది కదా, ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంది, చదువుకోండి. ఇప్పటికి వెళ్ళిపోతాను నేనైతే. అదే చూడండి, ఇదైతే వైజాగ్ పోర్ట్. ఇక్కడి నుంచే ఆ స్పెషల్ ప్లేస్ కూడా కనిపిస్తుంది. బీచ్ ఒకటే కాదు, బీచ్తో పాటు ఇంకా మనం కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పటికైతే చూడండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది కదా. చూడండి ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు. ఇంకేమైనా కవర్ చేయకపోతే మీరే చెప్పాలి నాకు. చూడండి, ఇప్పటిదాకైతే మనకి మొన్న కూలీ మూవీ రికార్డింగ్లో సాంగ్స్ కానీ మూవీ కానీ ఇదే పోర్ట్లో జరిగింది షూట్. చూద్దాం, దాని దగ్గర కూడా మీకు తీసుకుపోయి నేను చూపిస్తా. స్పెషల్ వ్లాగ్ అంటే ఇదే. చలో, నేను చెప్పాను కదా కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయని, దాంతోపాటు కొన్ని ఆడియోస్ కూడా ఎట్లనో మిస్ అయ్యాయి. నాకే ఐడియా లేదు, బట్ నేను ఎంతవరకు అయితే అంతవరకు రికార్డ్ చేయగలిగిన. జస్ట్ కొంచెం ఏం లేదు, ఒక కమెంట్ చేసి ఏమన్నా తప్పు చేస్తున్నా మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలంటే ఒక కమెంట్ చేసి చెప్పండి. దాంతోపాటు ఒక 3 to 5 మెంబర్స్కి షేర్ చేయండి. ఇట్లనే సపోర్ట్ చేస్తుండని మంచి మంచి కంటెంట్ కూడా తీసుకుంటాను. వచ్చి వైజాగ్ చేపల మార్కెట్. ఇది ఫుల్, అంటే మనకి వేరే వేరే సిటీస్ అన్నిటికీ కూడా ఇక్కడి నుంచి వస్తాయి. అన్ని ఫ్రెష్ దొరుకుతాయి మనకైతే. మొత్తం వైజాగ్ అని కాదు, వేరే వేరే సిటీస్ కూడా ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మన ఫిషెస్ అన్నీ ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, తమిళనాడులో కొన్ని ఏరియాస్ కానీ అన్నీ ఆల్మోస్ట్ ఈ ప్లేస్ నుంచే వెళ్తాయి. మీరు చూడవచ్చు. ఇంకా చాలా ఉంది, చాలా తిరగాలి. ఇది చూపిస్తాను, అంతా కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడి నుంచి మొత్తం ఇక్కడ చేపలు పడతారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ హార్బర్లోకి వెళ్ళిపోతే చేపలు
అక్కడ నుంచి మొత్తం అన్ని సిటీస్కి వెళ్ళిపోతాయి. మన మెయిన్ పెద్ద పెద్ద సిటీస్కి అన్నిటికీ ఆల్మోస్ట్ వైజాగ్ నుంచే ఫిషెస్ని లైక్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అన్ని ఇక్కడనే జరుగుతాయి. కూలీ మూవీలో కూడా షూటింగ్లో లైక్ ఈ ప్లేస్నే వాడిరు. లోపలికి అటు అలౌ లేదంట, మేము కనుక్కున్నాం. అలౌ లేదు కాబట్టి బయట నుంచే చూడండి, అక్కడ తీసుకెళ్దాం అనుకున్నా నేను. బట్ ఈరోజు సంథింగ్ ఏదో జరుగుతుందంట, ఈరోజు లోపలికి అలౌ చేయట్లేదు. బయట నుంచి అన్నా చూడండి, ఇంత దూరం ఎలాగ రాలేరు కదా. నేను చూపిస్తా. మనకి చేపల్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. ఆక్టోపస్ నుంచి రొయ్యలు, చేపలు అన్నీ దొరుకుతాయి మన దగ్గర. ఇక్కడ ఇదేదో చేపల మార్కెట్ ప్రమోషన్ అనుకోకండి, ఏం దొరకట్లేదు కాబట్టి ఏదో ఒకటి చూపిస్తున్నా అంతే. చాలా తక్కువ మనకైతే, మొత్తం జనాలు ఉన్నారు. మనకి టోటల్ డిస్టర్బెన్స్ ఉండే, వాయిస్ చాలా ఎక్కువ డిస్టర్బెన్స్. ఇక్కడ నుంచి వస్తాయి, వచ్చి తీసిర్రా వాయిస్ ఓవర్ వెళ్ళిపోవడమే. ఇదైతే ఇక్కడ మేము ఎక్కడెక్కడ వెళ్తున్నామో మాకే తెలియదు. హార్బర్కి అయితే వచ్చేసినాం. మొత్తం అన్ని హార్బర్ ఎవ్రీథింగ్ వస్తున్నాయి, కొత్తగా ఫ్రెష్ వస్తాయి. ఇవన్నీ మనకు ఎంతో ఇష్టమైన ఎండు చేపలు. అంటే మరీ ఎక్కువ ఉప్పు డిస్టర్బెన్స్. చేప, పప్పు చారు అంటారు కదా, నేను దీన్ని ఇక్కడ ఉప్పు చేపలు కూడా దొరుకుతాయి మనకి. చూడండి, ఇక్కడే హార్బర్ అయితే వచ్చేసి ఇదే ప్లేస్ లో ఎండబెట్టి మొత్తం. మనమైతే ఇప్పుడు రాలే ఎండు చేపలు ఇంకా చాలా. ఎక్కడ ఒక ఫేమస్ పర్సనాలిటీ నేను చూపిస్తా. ఇక్కడ కొంచెం ఫేమస్ చూపిస్తా, చూడండి. మీరు కూడా ఎప్పుడో మీమ్స్లోనో రీల్స్లోనో చూసుంటారు. చూద్దామా? మనం ఒక ప్లేస్కి అయితే వచ్చేసినాం. సౌండ్స్ వినిపిస్తలేదు తెలియదు. సౌండ్స్ వినిపిస్తే ఎంజాయ్ చేయండి, లేకపోతే చూడండి చూపిస్తా. ఇంత దూరం వచ్చి ప్లేస్ చూపించకుండా అయితే వెళ్ళాం కదా, ఆల్రెడీ వచ్చేసినాం. ఇది ఒక పాయింట్, ఇది మనకు మొత్తం వాటర్ ఇక్కడ దాకా తగ్గుతున్నాయి. చూస్తారా స్పాట్? ఒక్క నిమిషం, ఒక మంచి స్పాట్కి వెళ్ళి చూపిస్తే బాగుంటుంది. చూడండి స్పాట్ ఎంత దగ్గర ఉంది, ఎలా ఉంది చూసి చెప్పండి. అసలు మనకు వాటర్ ఇక్కడ దాకా తగులుతున్నాయి. మీకు కెమెరాలో తెలియట్లేదు కానీ వాటర్ మనకి ఇంత లైక్ ఈ దాకా వస్తున్నాయి. వాటర్ డ్రాప్స్ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ దాకా. ఇక్కడ ముందు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మెయిన్ బీచ్ ఇంకా వెళ్ళలేదు. ఇది దాని సైడ్ వ్యూ. మనం మెయిన్ బీచ్కి అయితే పోతున్నాం, ఇది ఒక సైడ్ వ్యూ దాన్ని. ఈ వ్యూ పాయింట్ నుంచి బయటికి వెళ్ళినామంటే నెక్స్ట్ మనకు మెయిన్ బీచ్ వ్యూకి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి మనం ఇదైతే సూపర్ ఉంది. నాకైతే వ్యూ పాయింట్ చాలా నచ్చింది. ఇక్కడ చూడొచ్చు బోట్స్ కూడా వెళ్తున్నాయి. ఇక్కడ నిమజ్జనాలు జరుగుతాయి. ఇంకొక పాయింట్ కూడా ఉంది నిమజ్జనాలకి, బట్ అది ఇప్పుడు బ్లాక్ చేసారు. బ్లాక్ చేయకపోతే నేను అది కూడా చూపిస్తున్నా మీకు. ఇప్పుడు వినాయకులు లేకుండా ఆ ఏరియా బ్లాక్ చేసారు, లేకపోతే ఇప్పుడు మీకు ఆ ఏరియా కూడా మీకు చూపిస్తుండే. ఓకేనా? ఇది కాదు, ఇంకా ఉంది, వెయిట్ చేయండి. ఇవన్నీ మనకి బీచ్ వ్యూలే. ఎక్కడికి వెళ్ళినా బీచ్ వ్యూ. కొంచెం ముందే ఉంది ఇంకొక బీచ్ కూడా, ఆ బీచ్ కూడా కవర్ చేస్తున్నాం. చూడండి, సపోర్ట్ చూపించండి అబ్బా. మీరు సపోర్ట్ చూపిస్తే నేను ఇట్లాంటివి ఒకటి కాదు 100 బ్లాగ్ తీసుకొస్తాను. సపోర్ట్ చేయండి అంతే. సోలో ట్రావెలింగ్ నేను సోలోగా చేసినా సరే మీరందరూ చూస్తున్నారు, మీరందరూ నాతోనే ఉన్నారు అన్నట్టే ట్రావెల్ చేస్తా. చూడండి, జర మీరు హెల్ప్ చేస్తే నేను ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంకా నేను కొత్త కంటెంట్తో ముందుకు రావచ్చు. బ్లాగింగ్లోనే కొత్త సిరీస్ కానీ ఏమైనా తీయచ్చు. ఇదే మన నోవోటల్. ఎవరైనా లైక్ డెలిగేట్స్ వచ్చినా లేకపోతే పెద్ద వాళ్ళు, అది ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్ నడుస్తుంది. అందులో ఉన్న ప్లేయర్స్ కూడా ఇప్పుడు ఇక్కడే ఆగారు. వాళ్ళ బస్సెస్ చూడొచ్చు మీరు ఇందులోనే. దీన్ని నోవోటల్ జంక్షన్ అంటారు. ఈ ఏరియాలో మొత్తం 3 రూట్స్ ఉంటాయి. మనకి అంటారు కదా 2
2 సముద్రాలు కలుస్తాయని. ఇక్కడ నుంచి మనకి ఆ వ్యూ అంటే మీకు కనిపిస్తుందో తెలియదు కానీ మనకైతే ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఆ వ్యూ. 2 సముద్రాలు కలుస్తాయి అంటారు కదా, ఆ వ్యూ మనకు కనిపిస్తుంది ఇక్కడ. మీకు కూడా మ్యాక్స్ కనిపిస్తుందని అనుకుంటున్నా, కనిపిస్తుంది. కేరళలో కూడా ఒక సేమ్ ఇన్సిడెంట్ జరిగింది ఇట్లనే. బీచ్లో ఇల్లులు కట్టడం, రిసార్ట్స్ కట్టడం వల్ల బీచ్ ముందుకు వచ్చేసి మొత్తం కొట్టేసింది. వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది అని ఎవరు అనకండి. వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది అనకంటే ల్యాండ్ లెవెల్ డిక్రీజ్ అవుతుంది. చిన్న చిన్న ప్లేస్లలో ఇల్లులు కట్టేస్తున్నారు కబ్జా చేసి. దానివల్ల వాటర్ ఉండాల్సిన ప్లేస్ ఉండకుండా మరి మన ఇంట్లోకి వస్తుంది. ఎందుకు వస్తుందంటే అందుకే వస్తుంది. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి చూడండి. అప్పటి వరకు మీరు బీచ్ అయితే చెక్ చేయండి. నిజంగా నేనైతే 365 days బీచ్కి రమ్మన్నా నేను ఎప్పుడు బోర్ గాను. ఐ లవ్ బీచ్ అంతే. ఇంకా మీరు కూడా ఎంత చూస్తుర్రు, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి కంటెంట్ చాలా ఉంది లోపల దాచించాం. అంతే, టైం రావాలి మొత్తం బయటకు వస్తుంది. దాని గురించే వెయిట్ చేయండి. అప్పటిదాకా కొన్ని సినిమాటిక్స్ ఇస్తా, ఎంజాయ్ చేయండి. ఓకే, నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా. వచ్చిన బ్లాగ్ తీసిన వెళ్ళిపోయినా అంటే ఎందుకు, వేస్ట్ కదా. అందుకనే నేను కూడా ఎంజాయ్ చేస్తా, మీరు కూడా ఎంజాయ్ చేయండి. డన్, బాయ్. ఇదైతే మన ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఇది రీసెంట్గా మనకి ఇది చేసింది వైజాగ్. చూడండి, యూపీ యోద్ధాస్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈరోజు మనకి గుజరాత్ జైంట్స్ మనకి నోవోటల్లోనే స్టే చేస్తారు ఇప్పుడు మన రేపటి మ్యాచ్కి. బీచ్ అయితే మనకి అయిపోయింది. బీచ్ అయితే మనం కొట్టేసినాం. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఉంది, అది నేను రేపు, అది మార్నింగ్ వెళ్ళాల్సిన ప్లేస్. అది మార్నింగ్ టైంలో విజిట్ చేయాల్సిన ప్లేస్. అది మార్నింగ్ నేను వెళ్ళి మీకు అవుట్పుట్ అయితే ఇస్తా. వెయిట్ చేయండి అవుట్పుట్కి. ఇక్కడే వినాయకుని నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడ నుంచే చూడవచ్చు. నిజంగా బీచ్ ఇట్స్ డిఫరెంట్ అంతే. నాకైతే ఒక ఎమోషన్ బీచ్ అనేది. ఇంట్రెస్ట్ లేనట్టయితే నేను ఉండను. ఐ లవ్ బీచ్. ఐఎమ్ ఏ బీచ్ పర్సన్. ఐఎమ్ ఏ లైక్ బీచ్ పర్సనాలిటీ అంతే. ఇక్కడ నిజంగా ఇక్కడ వెదర్ కానీ సూపర్ ఉంది. లైక్ ఇంకా కొంచెం వర్షం పడే టైంలో వస్తే ఇంకా బాగుంటుండే. ఎండాకాలంలో బీచ్ అంటారు కానీ వర్షం పడేటప్పుడు బీచ్కి రండి, తెలుస్తుంది. ఇవన్నీ వ్యూ పాయింట్స్, ఫొటోస్ అవన్నీ దిగడానికి పాయింట్స్. ఇక్కడ ఒక వినాయకుని విగ్రహం పెట్టారు. నిజంగా చూపించలేకపోయినా బట్ చాలా అట్రాక్టింగ్గా ఉండే. నిజంగా మా అప్ప మనని ముందుకి తీసుకెళ్ళాలి అనుకుంటే మనకి ఎక్కువ టైం పట్టదు అనుకుంటున్నా. ఈ వ్లాగ్ తర్వాత చూద్దాం ఎంత ఫాస్ట్ అవుతుందో ఎంత అవుతుందో. ఇంకా దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు బీచ్ వ్యూ. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఆకాశం భూమి ఎక్కడ కలవంటారు కదా. చూడండి, ఎక్కడ చిన్న బోట్ చేసుకొని చికెళ్తున్నారు. పెద్ద బోట్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు. ఇదే మనకి జగదాంబ సెంటర్ అంటారు, ఫేమస్. లైక్ హైదరాబాద్లో చార్మినార్ ఎట్లనో వైజాగ్లో జగదాంబ సెంటర్ అంటే ఫేమస్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి చార్మినార్ ఎట్లెట్లే ఐటమ్స్ దొరుకుతాయో ఇక్కడ కూడా అట్లనే ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చార్మినార్లో దొరకని ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. షాపింగ్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకుని వెళ్ళచ్చు. బాగుంటాయి, లైక్ మంచిగా ఉన్నాయి నిజంగా. ఒక కంప్లీట్ బ్లాగ్ వైజాగ్ గురించి వస్తుంది. అది 500 సబ్స్క్రైబ్ చేద్దాం. ఇప్పుడు 100 సబ్స్కి
ఇది చూసుకోండి 500 సబ్స్కి పెద్ద చేద్దాం. ఈ సెంటర్ అనేది ఆల్ మిక్స్ మార్కెట్. ఇది మనకి ఎర్రగడ్డలు ఏమైతే దొరుకుతాయో, చార్మినార్లు ఏమైతే దొరుకుతాయో అన్ని ఇక్కడ దొరికిపోతాయి. చార్మినార్లో మనకి బట్టలు దొరుకుతాయి, ఎర్రగడ్డలో ఏవైతే ఐటమ్ దొరుకుతాయో ప్రతి ఒక్క ఐటమ్ మనకు దొరికేస్తాయి. జగదాంబ సెంటర్ చూసుకోండి ఒకసారి. వైజాగ్ వస్తే కంపల్సరీ విజిట్ చేయండి. షాపింగ్ చేయాలి, లైక్ షాపింగ్ లవర్స్కి అయితే ఇది ఒక గోల్డెన్ స్పాట్ అనుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇది పెట్టినా అనుకో నాకు కాపీరైట్ పడుతుంది. వాయిస్ ఓవర్ ఇస్తా. ఇదే మనకి పూర్ణ మార్కెట్ అంటే. మనం ఏవైతే లైక్ మన వెజీస్ కానీ మన ఫ్రూట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ దొరికేస్తాయి. ఇదే లైక్ మంచి లైక్ ఇక్కడ దగ్గరలో ఏమైనా ఫంక్షన్స్ పార్టీస్ చేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. పెళ్ళిళ్ళకైనా సరే సామాన్ తీసుకోవచ్చు, తక్కువలో దొరుకుతాయి. ఇక్కడే మన వీడియోకి అయితే అవుట్రో అయితే ఇచ్చేస్తున్నా. దీనికి మన వాయిస్ అయితే మ్యాచ్ అవ్వదు. నేను అక్కడ దీనిది కూడా ఆడియో కొంచెం మిస్ అయింది. ఓకే, బట్ ఇది అవుట్రో అనుకోండి. ప్లీజ్ ఒక 3 to 5 మెంబర్స్కి షేర్ చేసి అట్లనే కమెంట్స్ చేయండి ఏమన్నా మిస్ అయినా. లేకపోతే ఇంకొక 2 vlogs కూడా ఉన్నాయి, దానికోసం కూడా వెయిట్ చేయండి. అప్పటిదాకా డూ సబ్స్క్రైబ్.